చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండేళ్లలో చిన్నాభిన్నమైందని ఆయన ఆరోపించారు. అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10.75% జీఎస్డీపీ వృద్ధి రేటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్నారని, కానీ వాస్తవంలో రాష్ట్ర రెవెన్యూ 3.22% తగ్గిందని జగన్ విమర్శించారు. 2023-24లో పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం 85,922.23 కోట్లు ఉండగా అది 1,19,000 కోట్లకు పైగా ఉండాల్సిందని, కానీ వాస్తవంగా 86,552.68 కోట్లకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో సుమారు 13,667 కోట్ల ఆదాయం తగ్గిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉందని కాగ్ నివేదికలు కూడా సూచిస్తున్నాయని ఆయన వెల్లడించారు.